హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఎక్కువ మంది కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే, మనం ఒక నేముని సూచించినప్పుడు వారికి ఇష్టమైన ఇంకొక నేమ్ కూడా ఉంటుంది. ఆ రెండు నేమ్స్ని కలిపి ఒక నేమ్గా చేయాల్సి వస్తుంది. ఇదొక సమస్య. తర్వాత జనరల్గానే ఒకరి నేములో 2 పదాలు 3 పదాలు కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా మన ఇండియా వాళ్ళు వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు, అమెరికాలో అలాంటి కంట్రీస్లో ఉన్నప్పుడు వారికి 3 పదాల నేమ్ అక్కడ నెసెసిటీ ఉంది ఖచ్చితంగా. మరి ఇలాంటి సమయంలో ఫస్ట్, మిడిల్, లాస్ట్ 3 వస్తాయి. మరి ఈ మూడిట్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఒకవేళ వాళ్ళు 3 పదాల నేముతో మన దగ్గరకు వస్తే ఏ నేమ్కి మనం కరెక్షన్ ఇవ్వాలి? ఒకవేళ మనం 3 పదాలు పెట్టాల్సి వస్తే ఏ నేమ్ యొక్క వైబ్రేషను, ఏ నేమ్ యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ, ఏ నేమ్ యొక్క టోటలు పరిగణలో తీసుకోవాలి? ఇది చాలామందికి ఉన్న డౌటు. దాన్ని కొంచెం సవివరంగా మీకు తెలియజేస్తాను. ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఇలా ఉంటాయి కొంతమందికి మిడిల్ ఉండదు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది. ఇక ఒకే నేమ్ ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం, అది వీళ్ళకి ఈ వీడియో వాళ్ళకి కాదు. ఫస్ట్ సెకండ్ 2 నేమ్స్, ఫస్ట్ మిడిల్ సెకండ్ 3 నేమ్స్ ఉన్న వాళ్ళకి ఏ నేముని మనం ప్రామాణికంగా తీసుకోవాలి? మనం కరెక్షన్ చేయాలంటే, మనం కరెక్షన్ చేసి 2 లేదా 3 పదాలను పేర్లు ఇస్తే ఏ పేరుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ఏ పేరు యొక్క నేమ్ టోటల్ని చూసుకోవాలి అనేది చూద్దామండి. ఉదాహరణకి 2 నేమ్స్ అయితే ఎలా ఉంటాయి? ఆనంద్ తేజ అనేది ఫస్ట్ లాస్ట్ నేమ్. ఇది ఫస్ట్ నేమ్, ఇది లాస్ట్ నేమ్, ఆనంద్ తేజ. అలా కాకుండా రవిచంద్ర వర్మ, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఇప్పుడు మొదటగా ఎవరైనా సరే ఇలాంటి నేమ్స్ ఇస్తే మనము 14 డైమెన్షన్స్ ఏ నేమ్లో పెట్టాలి? ఫస్టా, మిడిలా, లాస్టా? అదే 2 ఇస్తే ఫస్టా, లాస్టా? ఇది చూద్దామండి ఫస్ట్. తర్వాత మనం ఇచ్చిన నేమ్ ఎలా చూడాలో చూద్దామండి. మనకి ఎవరైనా నేమ్ ఇస్తే ఫస్ట్ నేమ్కు పెట్టాలా మనం కరెక్షను, సెకండ్ నేమ్కు పెట్టాలా అంటే, మనకి న్యూమరాలజీ కరెక్షన్ అంటేనే సౌండ్, వాడుక, పిలవడం. సౌండు, వాడుక, పిలవడం. మీకు 2 పేర్లు ఉన్నాయండి, 3 పేర్లు ఉన్నాయండి. కొంతమందికి వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అంటారు, 5 పేర్లు ఉంటాయి. ఎన్నన్నా ఉన్నాయండి. ఫస్ట్ ఏం కావాలంటే 5 ఉన్నా, 4 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, ఏదైనా ఒక పిలిచేది ఉంటుంది. ఆ పిలిచేది ఏంటి? ఇప్పుడు 2 పేర్లు ఉన్న వాళ్ళకి ఆనంద్ అని ఎక్కువగా పిలవచ్చు. కొంతమంది విషయంలో తేజ అనే పిలవచ్చు. ఇంకొంతమంది విషయంలో ఆనంద్ తేజ అని పిలవచ్చు ఎక్కువగా. అలాగే రవిచంద్ర వర్మలో ఎక్కువగా రవి అని పిలవచ్చు. కొంతమంది రవిచంద్ర అని పిలవచ్చు, కొంతమంది చంద్రవర్మ అని పిలవచ్చు, కొంతమంది రవివర్మ అని పిలవచ్చు ఎక్కువగా. అట్లనమాట. అయితే మనకి కస్టమరు ఎన్ని పేర్లున్నా సరే మనం అడిగేది ఏంటంటే, మీకు గుర్తుందో లేదో, మనం అడిగే దాంట్లో నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అని అడుగుతాం. అంటే నేమ్, కాలింగ్ నేమ్ అంటే ఏంది? ఇక్కడ నేమ్ అనేది రికార్డెడ్. ఎందుకు నేమ్ అడుగుతాం? మనం చేసేది కాలింగ్ నేమ్లోనే. ప్రామాణికమైనది కాలింగ్ నేమే, ఉపయోగపడేది కాలింగ్ నేమే. మరి నేమ్ ఎందుకు అడుగుతాం మనం అంటే, వారి కాలింగ్ నేమ్ కనుక వారి జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో లేకుంటే, మనం నేమ్ చేంజ్ చేయాల్సి వస్తే పూర్తిగా ఒక కొత్త నేమ్కి వెళ్ళే కంటే
మనకు అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి నేము వారి అసలు నేమ్లోనే ఉంటే, వాళ్ళు రికార్డెడ్ నేమ్లోనే ఉంటే అందులోంచి తీసుకోవచ్చు కదా. అందుకు మనం రికార్డెడ్ నేమ్, రిజిస్టర్ నేమ్ అని అడుగుతాం. కానీ మనం చూడాల్సింది కాలింగ్ నేములో. కాలింగ్ నేమ్ కనుక అన్ని డైమెన్షన్స్ సెట్ అయ్యేలాగుంటే కాలింగ్ నేమ్లోనే మనం వారికి కరెక్షన్ ఇస్తాము. లేదు కాలింగ్ నేము వారికి వైబ్రేషన్లో ఉంది కానీ అన్ని డైమెన్షన్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, అప్పుడు ఆ కాలింగ్ నేమ్ పదానికి వెనక కానీ ముందు కానీ మరో పదం పెట్టి అప్పుడు కరెక్షన్ ఇస్తాం. ఆ మరో పదమే వారి యొక్క రిజిస్టర్ నేమ్, రికార్డెడ్ నేమ్లోంచి తీసుకోవచ్చు. మనం అక్కడ లేదు అన్నప్పుడు కొత్తది తీసుకోవచ్చు. లేదు అసలు కాలింగ్ నేమ్ వైబ్రేషన్లో లేదు, తీసేయండి. ఇప్పుడు రిజిస్టర్ నేమ్, రికార్డెడ్ నేమ్లోనే 3-4 పదాలు ఉన్నప్పుడు ఏ 2 పదాలు తీసుకుంటే వారికి 14 డైమెన్షన్స్ అప్లై అవుతున్నాయో చూసుకోవచ్చు. అంటే అర్థమైందా? మనకి 2 పదాల పేరైనా, 3 పదాల పేరైనా, 4 పదాల పేరైనా, 5 పదాల పేరైనా మనము కరెక్షన్ చేసేది దానికి కాదు. వారు అందులో ఎక్కువగా ఏ పేరుతో పిలువబడుతున్నారో వారి కాలింగ్ నేమ్ ఏందో దానికే మనం కరెక్షన్ చేసేది. అది సెట్ కానప్పుడు వేరే నేమ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఆ యొక్క రికార్డెడ్ నేమ్లోని ఇంకొంత భాగాన్ని తీసుకొని సెట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే, ఇది క్లారిటీ కదా? అంటే ఫస్ట్ నేమా, మిడిల్ నేమా, లాస్ట్ నేమా అన్నప్పుడు మనం చేయటానికి ఏ నేము ఫస్ట్ కాదు, మిడిల్ కాదు, లాస్ట్ కాదు, ఏ నేము కాలింగ్ నేమ్. దాంట్లో ఏది కాలింగ్ నేమ్ అయితే అదే చేయాలి. అది సెట్ అవునప్పుడే వేరే నేమ్కి వెళ్ళాలి. ఇది ఓకే. మరి మనం చేసిస్తాం ఒక్కోసారి రెండు పదాల పేరు, 3 పదాల పేర్లు మనం ఇస్తాం. ఉదాహరణకి చంద్రతేజ, చంద్రతేజ, భువన్, చంద్రతేజ్, ఇలా ఇస్తాం మనం. చంద్రతేజ, భువన్, చంద్రతేజ్. ఇప్పుడు ఇది చూద్దామండి. 2 పదాల పేరు ఇచ్చాం, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. మరి మనము దేనికి కరెక్షన్ చేశాము దానిలో? అప్పుడు అది ఇవ్వగానే ఆ కస్టమర్ ఏం చేస్తాడంటే, నేను ఈ మొత్తం కూడా 50లో ఇచ్చాను అనుకోండి, అతను ఇంతవరకే చూసుకుంటాడు. చూసుకొని సార్ ఫస్ట్ పేరు, ఫస్ట్ పదం ఉన్న పేరు 43లో ఉంది సార్ అంటాడు. మనము కరెక్షన్ చేసింది 2 పదాల పేరైనా, 3 పదాల పేరైనా ఏం చూడాలి? మనం కంప్లీట్గా చూడాలి. ఎందుకు? అది రిజిస్టర్ నేమ్ కాదు, దాన్నే మనం వాడుక నేమ్. ఎక్కడ వాడుతున్నాం? కోర్సుల్లో వాడుతున్నాం. కోర్సు ద్వారా వాడి మనం ఫుల్ పాజిటివ్ తెచ్చుకుంటున్నాం. కాబట్టి మనం 2 పదాల పేరిచ్చినా, 3 పదాల పేరిచ్చినా మనం ఆ మొత్తానికి కలిపి మాత్రమే నేమ్ టోటల్ కానీ, నేమ్ వైబ్రేషన్ కానీ ఎవ్రీథింగ్ అనేది చేయటం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో, ఏ సందర్భం? మనము వారికి చంద్రాదిత్య అని పెట్టామనుకోండి, చంద్రాదిత్య, చంద్ర ఆదిత్య ఇవి 2 కాదు, ఒక్కటే చంద్రాదిత్య. కానీ వాళ్ళకి దీనిలో రాజ్ అనే పదం కూడా కావాలంటారు. రాజ్, చంద్రాదిత్య రాజ్, చంద్రాదిత్య రాజ్. అప్పుడేం చేస్తామంటే మనం ఏదైతే సూచించామో దాని వరకే కంప్లీట్గా వైబ్రేషన్ కానీ, తర్వాత నేమ్ టోటల్ కానీ దాని వరకే చేస్తాం. చేసి వారు అదనంగా ఇచ్చారే దాని ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 50 నేమ్ టోటల్ అనుకోండి, దీనికి ఒక 4 వచ్చింది, 54 నేమ్ టోటల్. వారికి 50 నేమ్ టోటల్ ఉపయోగపడుద్ది, 54 నేమ్ టోటల్ ఉపయోగపడుద్ది. ఆ విధంగా వారికి ఉపయోగపడే టోటల్నే పెడతాం. ఏది? ఒక్క టోటల్ దగ్గరే. ఇక మిగతా విషయాలన్నీ చంద్రాదిత్యలోనే ఉంటాయన్నమాట. కాలింగ్ కూడా చంద్రాదిత్య అనే పిలవమంటాం.
రాజ్ అనేది వారి ఇష్ట ప్రకారం పెట్టుకునేది అన్నమాట. అలా పిలవకూడదు. కాబట్టి ఈ విధంగా ఒక పదంతో ఉన్నాయి కానీ 2 పదాలు ఉన్నాయి కానీ 3 పదాలు ఉన్నాయి కానీ మేము చూడటం అయితే వాళ్ళ కాలింగ్ నేమ్ని, మేము ఇవ్వటం అయితే ఆ పదాలు 2 ఇస్తే 2 3 ఇస్తే 3 కంప్లీట్గా అనమాట. అందుకని దాన్ని రాసుకుంటాం. పిలవాల్సిన అవసరం అసలు లేదు. మీ పాత పేరుతోనే పిలవండి, ఏం కాదు. ఎందుకు పిలవడం కంటే మనం అధిగమించాం, నో ప్రాబ్లం. ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్తో మరలా కలుద్దాం.